నమస్తే ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఎల్వి ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మొబైల్లో డీజే వాయిస్ ట్యాగ్ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు డీజే వాయిస్ ట్యాగ్ చేసుకోవాలంటే చాలా యాప్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మనకు ఈజీగా వాయిస్ ట్యాగ్ చేసుకోవాలంటే నరేటర్ వాయిస్ అనే యాప్ ఉంది. ఈ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి వాయిస్ ట్యాగ్ ప్లే చేస్తాను, వినండి. DJ Vinod LV. ఫ్రెండ్స్, వాయిస్ ట్యాగ్ విన్నారు కదా. ఇలాంటి వాయిస్ ట్యాగ్ మీకు కూడా కావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేట్, ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేసుకోగానే ఇందులో కార్టూన్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఫస్ట్లో సర్వర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, కింద గోకు ప్లస్ ఎఫెక్ట్స్ ప్లస్ వీడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకు 5 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో సెకండ్ది అర్టికోనో ప్లస్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు కింద వాయిస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పౌల్ యూఎస్ పింక్ షిప్ వాయిస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇందులో సంగీత ఇండియన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సంగీత ఇండియన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చినాక ఇందులో మేమ్స్ నెవర్ ఎండ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు కీబోర్డ్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఏదైతే వాయిస్ ట్యాగ్ కావాలో ఇందులో టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో నేను నా పేరును టైప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేమ్ టైప్ చేశాక బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చినాక మనకి ఇక్కడ ప్లే బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ప్లే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక 5 సెకండ్స్లో వాయిస్ ట్యాగ్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. DJ Vinod LV. ఫ్రెండ్స్, ఇప్పుడు వాయిస్ ట్యాగ్ విన్నారు కదా. ఈ వాయిస్ ట్యాగ్ని మనం MP3లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లే బటన్ పక్కన షేర్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, షేర్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ పైన క్లిక్ చేసి మనం దీనికి ఏదైనా నేమ్ ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను దీనికి నేమ్ ఏం ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్, డైరెక్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు MP3లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో గింతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. DJ